హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. వెల్కమ్ టు ఆర్ ఇల్లు శ్రీజ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి. వెజిటేబుల్ బిర్యానీ పిల్లల లంచ్ బాక్స్లోకి టేస్టీగా యమ్మీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా భలే ఉండిద్దండి. ఓకేనా? ఇలాగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అందరికీ నచ్చిద్ది. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో కూడా మర్చిపోకుండా తప్పకుండా ఫుల్గా చూసేసి ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియో మా ఆడపడుచు కోరిక మేరకు నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. నేను ఫస్ట్ టైం బాస్మతి రైస్తో అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు కూడా నార్మల్ రైస్తో వెజిటేబుల్ బిర్యానీ చేసేదాన్ని. ఈసారి మాత్రం ఫస్ట్ టైం బాస్మతి రైస్తో అయితే చేస్తున్నానండి వెజిటేబుల్ బిర్యానీ. నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించాను, అలాగే కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాక మన దగ్గర డాల్డా ఉంటే డాల్డా, గీ ఉంటే వేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆయిల్ ఉన్నా సరే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అలాగే గీ కొంచెం, ఆయిల్ కొంచెం అయితే వేసేసుకున్నాను. హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా, పట్టా, లవంగా ఇవన్నీ ఉంటాయి కదా, వీటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదండి. బిర్యానీ మసాలా అంటే ఇస్తారు కాబట్టి బిర్యానీ మసాలా కొన్ని పేర్లు అయితే తెలుసు. ఇవైతే వేసేసుకొని ఒక 4 పచ్చిమిరకాయలు అయితే నీట్గా నిలువుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. పచ్చిమిరకాయలు అయిపోయాక ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే నీట్గా అంటే ఏంటి, క్లీన్గా అని మీరు అనుకుంటారు. నిలువుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా నిలువుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. పిల్లలకి స్కూల్కి అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే టేస్టీ, హెల్దీ అండ్ ఫుడ్ వెజిటేబుల్ బిర్యానీ ఫస్ట్గా చెప్పాలి అనుకుంటే ఏంటి అనుకుంటే వెజిటేబుల్ కూడా తినడం వాళ్ళు ఈ బిర్యానీ చేసినట్టయితే వెజిటేబుల్స్ కూడా తింటారు. ఇలా చేసినట్టయితే కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ప్రాసెస్ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను బీన్స్ అలాగే క్యారెట్, టమోటాలు కట్ చేసి మాడపడిచే పక్కన పెట్టిందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆలు కూడా చిన్న పీసెస్గా, అన్నీ కూడా చిన్న పీసెస్గా అయితే కట్ చేశారు. నేను ఎప్పుడు కూడా పెద్ద పీసెస్గా కట్ చేస్తాను. మా ఆడపడిచి ఫస్ట్ టైం చిన్న పీసెస్గా అయితే కట్ చేశారండి. ఇలా కట్ చేసుకుంటే ఎలా వస్తాయో ఏంటో నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నిలువుగా కట్ చేసినట్టంటే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసినట్టయితే స్మాష్ అవ్వు అంటారు. ఈ విధంగా కట్ చేస్తే స్మాష్ అయిపోతాయి అనుకుంటా, కానీ స్మాష్ అయితే అవ్వలేదు. ఇప్పుడు కొంచెం మన దగ్గర ఉన్నట్టయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. బిర్యానీకి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చాలా వరకు బాగుంటుంది. కొంచెం నేను గ్రీన్ బఠానీ వేసుకున్నాను. నీట్గా క్లీన్గా కడిగేసి గ్రీన్ బఠానీ అయితే తీసేసుకున్నాను. గ్రీన్ బఠానీ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే బాగుంటుంది. వెజిటేబుల్ అడుగు పట్టుకుంటా, అలాగే హైలో పెట్టుకుంటా, అలాగే సిమ్లో పెట్టుకుంటా, మీడియం సైజులో పెట్టుకోవాలి. కొద్దిసేపు అయితే నేను మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తానండి. కొంతసేపు మగ్గాయండి, బాగా మగ్గిపోయి. ఈ విధంగా మగ్గాక మనకి ఇప్పుడు ఇంకా ఏమైనా వేసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ ఉన్నట్టయితే కొంచెం పుదీనా అయితే వేసుకోవాలండి. నేను కొంచెం పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంతసేపు మళ్ళీ మూత పెట్టుకున్నామండి, మగ్గలేదు, అందుకు చూస్తున్నాను. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5-15 మినిట్స్ వరకు పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసుకోవాలండి. ఉప్పు అయితే కొంతసేపు మగ్గుతాయి అనేసి వాటర్ ఇంకుద్ది కదా, ఆ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనకి
పుదీనా అండి, 1 కప్ పుదీనా అయితే తీసుకున్నాను. బాగా నీట్గా తీసేసి క్లీన్ చేసుకున్నాను వాటర్లో వేసి, బాగా కడిగేసి. ఇప్పుడైతే బిర్యానీలోకి అయితే పుదీనా అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకున్నానండి. పుదీనా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొద్దిసేపు మళ్ళీ కొంతసేపు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి, గరిటతో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు మళ్ళీ పెడదాము. ఇప్పుడు మూత అయితే మళ్ళీ పెట్టేసుకున్నానండి. ఎందుకు ఇన్నిసార్లు పెడుతున్నానంటే వెజిటేబుల్స్ కొంచెం హైలో కాకుండా మీడియం సైజులో పెట్టినట్టయితే కొంచెం ఏమంటారు, అంత హైలో పెట్టినట్టయితే తొందరగా మాడిపోతాయి కదా, అందుకోసం మీడియం సైజులో అయితే మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. కొంతసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్స్ అయితే ఇవి తీసుకున్నానండి. కొంచెం మిల్ మేకర్స్ ఇప్పుడు వేసుకుంటున్నాను. మిల్ మేకర్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న మిల్ మేకర్స్ వేడి వాటర్లో వేసుకున్నాను కొద్దిసేపు. ఆ తర్వాత ఇప్పుడు మిల్ మేకర్స్ కూడా వేసేసుకున్నాను. ఇవన్నిటిని కూడా పిల్లలు తినాలి కదండి. హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఫుడ్ అంటే ఇవే కదా, వెజిటేరియన్ ఎక్కువ శాతం. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎందుకు అడుగంటిందా ఇప్పుడు మీకు చెప్తాను కొంచెం సేపు పోయాక, ఓకేనా. కొంచెం లైట్గా అడుగంటింది కదా, ఎత్తుపోయేయండి అని కూడా చెప్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో అయితే రెడీ చేయలేదండి, ఇది షాప్లో తీసుకొచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాక కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఎందుకు అడుగు పెట్టిందని మీరు అనుకుంటున్నారా? నేనైతే ఇవి వెజిటేబుల్స్ మూత పెట్టేసి ఆ రోజు సండే అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ షో వస్తుంది, అక్కడ బుర్ర పెట్టేశానండి టీవీలో. అందుకోసం లైట్గా అడుగు పట్టేసిందండి. అడుగు పట్టకూడదు అని బిర్యానీ స్టార్ట్ చేశానండి. కానీ టీవీలో బుర్ర పెడితే ప్రతి ఒక్కరి మైండ్ ఇలాగే ఉండిద్దండి. అస్సలు ఇంకా కొద్దిసేపు అలాగే కూర్చున్నానంటే అది మాడిపోయిద్దండి. కానీ నాకైతే షోస్ అంటే కొంచెం ఇష్టం అండి. ఇప్పుడు మనమైతే బియ్యం కొలత ఎంత వేసుకోవాలి ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎలాగా ఏంటి అంటే, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే మా ఆడపడుచు కొలుస్తుందండి. 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే నేను ఫస్ట్ టైం అండి బాస్మతి రైస్తో వెజిటేబుల్ బిర్యానీ చేయడం. నేను ఎప్పుడు కూడా బాస్మతి రైస్తో చేయలేదండి. ఎప్పుడు చేసినా సరే నార్మల్ రైస్తోనే చేస్తానండి. నేనైతే ఇదే బాస్మతి రైస్తో ఫస్ట్ టైం చేశానండి. నీట్గా క్లీన్గా కడిగేసుకున్నాక ఇప్పుడు మనం కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని నా కూరగాయలు అలాగే రైస్ మొత్తం కూడా కలుపుతున్నానండి. ఈ విధంగా కలిపేసుకున్నాక మనం వాటర్ అయితే వేసేసుకోవాలి. 6 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కానీ నేను 5.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా వేసుకోలేదండి, వాటర్ అయితే కొంచెం వేసుకున్నాను. అంటే మనము రూల్ ప్రకారంగా ఏంటి అంటే 6 గ్లాసెస్ వేసుకోవాలి. నేను 1/2 గ్లాస్ తగ్గించాను వాటర్ అయితే. అంటే ఎక్కువగా వేసుకుంటే ఏమైందా అని చెప్పి, బాస్మతి రైస్ కదా, నేను ఎప్పుడు క్వాంటిటీ లెక్క వేయలేదు. నార్మల్ రైస్కి అయితే నేను ఎప్పుడు కూడా 1 గ్లాసెస్ 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇలాగే యాడ్ చేసుకున్నాక కొంచెం యాడ్ చేసుకున్నాక ఒకసారి వాటర్లో వేసుకున్నాక బాగా కలిపానండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇందులో మనకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకున్నాక ఇప్పుడు మనకి ఇందులో కొంచెం తగినంత పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే కారం కొంచెం వేసుకున్నాను. కారం, పసుపు, ఉప్పు సరిపడినంత, అలాగే ధనియా పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్, ఈ 4 ఐటమ్స్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. కొంచెం బాగా కలుపుకొని మనకైతే స్టీల్ విజిల్స్ చూసుకొని అప్పుడు మూత పెట్టేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని కారం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకున్నాను. ఉప్పు కొంచెం వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపడిందా లేదా అని ఇప్పుడే చూసేసుకోవాలి మనం. ఇప్పుడు చూసేసానండి. ఉప్పు అయితే చాలా టేస్టీగా బాగానే ఉందండి. 2 విజిల్స్కి అయితే పెట్టేశానండి. పెట్టేసి
ఓకే హైలో పెట్టేసి 2 విజిల్స్కి అయితే పెట్టేశాను. అయిపోయిందండి వెజిటేబుల్ రైస్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేశానండి, చూడండి. టేస్టీగా యమ్మీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే వచ్చింది. కింద ఎలా ఉందా ఏంటని మేమైతే గరిటతో కలుపుతున్నామండి. బాగానే ఉంది, చాలా టేస్టీగా వచ్చింది. ఇది మా ఆడపడుచు కోరిక మేరకు నేను చేసిన వెజిటేబుల్ బిర్యానీ తనైతే తీస్తుందండి. ఓపెన్ చేసి వడ్డేస్తుంది. అంటే మొత్తం అడుగంటుందా ఎలా ఉందా అని కలుపుతుందండి. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా యమ్మీగా భలే వచ్చిందండి. నాకు భలే వచ్చిందండి. వాళ్ళకైతే తిన్నాక చెప్పారు చాలా టేస్టీగా భలే చేసావు జ్యోతి, బాగుంది అమ్మా అని చెప్పి అన్నారు. నాకు ఆ కాంప్లిమెంట్ చాలు అనుకున్నాను. బాగుందండి. నేను ఫస్ట్ టైం చేసిన బాస్మతి రైస్తోని వెజిటేబుల్ బిర్యానీ అయితే వీళ్ళకి కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? అంతే ఫ్రెండ్స్, టేస్టీగా యమ్మీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మేమైతే వడ్డిస్తున్నాను, అందరికీ వేసుకొని తింటున్నాను. దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. టేస్టీగా యమ్మీగా బాస్మతి రైస్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ. బాయ్.